చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకల శోభ సంతరించుకుంది. వైష్ణవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుమల స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు అనంతరం తెల్లవారుజామున 4:30 నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల ఆలయం అందంగా ముస్తాబైంది. రకరకాల పుష్పాలతో శ్రీవారి ఆలయం ముస్తాబు చేశారు. ఇక ఏలూరులోని ద్వారకా తిరుమల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నెరవేరతాయట. ఎవరైతే స్వామిని రథంలో దర్శిస్తారో ఆ భాగవతోత్తముల యొక్క మనోరథాలన్నీ కూడా స్వామివారు చెల్లిస్తారట. అక్కడ అధికారులు కూడా ఒక సూచికను చూపిస్తూ రథాన్ని కదపటానికి అక్కడ సమస్తమైనటువంటి ఏర్పాట్లను జరిపించారు. అంతేకాకుండా ఇది కాక సౌభాగ్యం, ఇదిగాక తపము అంటూ నారీమణులందరూ కూడా ఆనందోత్సాహాలతో పరమ పవిత్రమైనటువంటి స్వర్ణరథాన్ని లాగేటువంటి భాగ్యాన్ని స్వామివారు తమకు అందించారన్నటువంటి ఒక ఆనందంతో ఆ స్త్రీమూర్తులందరూ కూడా భక్తితో స్వర్ణరథాన్ని లాగుతున్నారు. ఎందుకని స్వామివారు ఈ అనుగ్రహాన్ని మన స్త్రీలకు అనుగ్రహించారు అంటే, స్వర్ణం లభించేది భూమి నుంచి, భూదేవి యొక్క అనుగ్రహమే స్వర్ణం కాబట్టి సమస్త నారీజన లోకానికి స్వామివారు అనుగ్రహించినటువంటి దివ్య వరమే స్వర్ణరథాన్ని లాగటం. మిగిలిన ఏ బ్రహ్మోత్సవాలలో కూడా ఏ వాహనాన్ని కూడా స్త్రీమూర్తులు లాగడానికి కానీ మోయడానికి కానీ సరిపోదు. కానీ స్వర్ణరథం మాత్రం స్వామివారు అనుగ్రహించిన వరం. ఇరువైపులా శ్రీదేవి భూదేవులు ఉండగా శ్రీవారు మధ్యలో ఉండి సమస్తమైన పుష్పాలంకారాలను సమస్తమైన దివ్యాభరణాలను ధరించి అదిగో నానా దిక్కులలో చక్కగా అలంకరింపబడినటువంటి పుష్పమాలికలలో చక్కగా అక్కడ మామిడి తోరణాలతో పుష్పమాలలతో అలంకరింపబడిన స్వర్ణరథంలో స్వామివారు భక్తవాత్సల్యంతో భాగవతోత్తములపైన తన వాత్సల్యాన్ని కురిపించడానికి విశేషంగా తరలి వస్తున్నారు. స్వామివారి యొక్క సార్వభౌమత్యాన్ని, శ్రీ సతి తత్వాన్ని, భూదేవీనాథ తత్వాన్ని స్వామివారు స్వర్ణరథంలో ఊరేగడంలో సూచిస్తోంది. అటువంటి స్వామిని కన్నులారా
మనం తనివి తీరా దర్శించి తరిద్దాం. అడుగడుగునా స్వామివారికి ఆపద ముక్కుల వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో పాటు ప్రజాప్రతినిధులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ద్వారపాలకులై ఉండగా, అలాగే దారుకుడిగా రథసారథి ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటే, స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి స్వర్ణరథంలో ఈ ధనుర్మాసంలో ఉభయనాంచారులతో స్వామివారు కరుణాంతరంగుడై వేదనాదాత్మక స్వరూపమైన పరబ్రహ్మ బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అనుకుంటూ అలనాడు ఆనందాల సంతసాలలో